హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సెషన్లో మనము సింపుల్ ఈక్వేషన్స్ కాన్సెప్ట్స్లో ఏజెస్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి, ఏజ్ ప్రాబ్లమ్స్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, వాటిని ఎట్లా అప్రోచ్ కావాలనే దాని గురించి డిస్కస్ చేద్దాం. మనం క్వశ్చన్స్ టేకప్ చేసే ముందు మనం ఈ ఏజ్ రిలేటెడ్ క్వశ్చన్స్లో ఒక రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి ఏమంటే డిఫరెన్స్ బిట్వీన్ టూ పీపుల్. సపోజ్ మీరు మీ బ్రదర్ ఉన్నారనుకోండి, మీ ఇద్దరు ఏజ్ డిఫరెన్స్ ఎప్పుడు కాన్స్టెంట్ ఉంటుందా, మారుతుందా? మారదు కదా, ఎప్పుడు కాన్స్టెంట్ ఉంటుంది కదా. సపోజ్ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి. సపోజ్ ఒక అతని ఏజ్ ఈరోజు 10 years, ఇంకొక అతని ఏజ్ 12 years అనుకోండి. టుడే వాళ్ళ మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది, అవునా? ఈరోజు అదే 3 years బ్యాక్ ఏమవుతుంది? 3 సంవత్సరాల క్రితం ఎంత ఉంటున్నారండి? డిఫరెన్స్ సేమ్ 2 ఉంటుందా, ఉండదా? అవును. ఇప్పుడు 10 ఉన్నాడంటే 3 years బ్యాక్ ఎంత అవుతుందండి? 7. 12 ఉన్నారంటే 3 years బ్యాక్ ఎంత? 9. డిఫరెన్స్ ఏముంటుందా, ఉండదా? ఉంటుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్, డిఫరెన్స్ బిట్వీన్ టూ పీపుల్ రిమైన్ సేమ్. ఇద్దరి మధ్యలో ఉండే ఏజ్ ఎప్పుడు సేమ్ ఉంటుంది. మీకు ఎందుకు చెప్తున్నానంటే, క్వశ్చన్ ఎట్లా ఇస్తాడంటే, ఫాదర్ వాస్ 25 years ఎట్ ద టైమ్ ఆఫ్ హిస్ సన్స్ బర్త్ అని ఇస్తాడు. అంటే కుమారుడు పుట్టినప్పుడు తండ్రి వయసు 25 సంవత్సరాలు అంటాడు. అంటే అర్థమైంది, ఫాదర్ సన్ డిఫరెన్స్ 25 years అని. ఎప్పుడు? ఓన్లీ వెన్ ద సన్ వాజ్ బోర్న్? కాదు కదా, ఎల్లప్పుడూ 25 years ఉంటుంది. ఎందుకంటే ఏజ్ డిఫరెంట్గా పెరగదు, ఎవరికి పెరిగినా సేమ్ పెరుగుతుంది. ఓకే, దట్స్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ అండి, ఇప్పుడు 10-12 ఉంది కదా, 10-12 ఉంటే యావరేజ్ ఏజ్ ఎంత అవుతుందండి? యావరేజ్ కనుక్కోవటం తెలుసు కదా. వీళ్ళిద్దరు యావరేజ్ ఏజ్ ఎంత? అంటే 10 ప్లస్ యావరేజ్ ఏజ్ ఎంత అంటే 10 + 12/2 ఎంత అవుతుంది? 22/2, 11 అవుతుంది, అవునా? ఈరోజు టుడే ద యావరేజ్ ఈజ్ 11. 3 years బ్యాక్ యావరేజ్ ఏజ్ ఎంత అవుతుంది చూడండి. 3 years బ్యాక్ వాళ్ళ ఏజెస్ 7, 9 ఉంది. యావరేజ్ ఏజ్ ఎంత అయిందండి? 7 + 9/2, 16/2, 8. చూడండి, 3 years బ్యాక్ యావరేజ్ 8 ఉంది, ఇప్పుడు 11 అయిందంటే ఎంత పెరిగింది? యావరేజ్ 3 years పెరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ 3 years పెరుగుతున్నారు కాబట్టి. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, ఈచ్ పర్సన్స్ ఏజ్ 3 years పెరిగింది కాబట్టి యావరేజ్ కూడా 3 years పెరుగుతుంది అని చెప్పొచ్చు అనమాట. అంటే ఇప్పుడు మీరు ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఈరోజు మీ యావరేజ్ ఏజ్ 20 years అనుకోండి. 3 years బ్యాక్ మీ యావరేజ్ ఏజ్ ఎంత అంటే 17. 5 years బ్యాక్ ఎంత అంటే 15. ఎందుకు? ప్రతి ఒక్కరికి 5 years డిఫరెన్స్ వస్తుంది, యావరేజ్లో కూడా 5 years డిఫరెన్స్ వస్తుంది. సపోజ్ మీరు నలుగురు ఫ్రెండ్స్ యావరేజ్ ఏజ్ టుడే 20 అనుకోండి, ఆఫ్టర్ 1 year మీ నలుగురు ఫ్రెండ్స్ యావరేజ్ ఎంత అవుతుందంటే ప్రతి ఒక్కరు ఒక 1 year ఏజ్ పెరుగుతుంది కాబట్టి యావరేజ్ కూడా ఒకటి పెరుగుతుంది, 21 అవుతుంది. మీకు ఈ పాయింట్ యావరేజెస్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. వెన్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఎ గ్రూప్ ఇంక్రీజెస్ బై కే, ద యావరేజ్ విల్ ఇంక్రీజ్ బై కే అని. ప్రతి ఒక్కరిది ఒక కే ఇంక్రీజ్ అయితే యావరేజ్ కూడా కే ఇంక్రీజ్ అవుతుంది, ప్రతి ఒక్కరిది కే డిక్రీజ్ అయితే యావరేజ్ కూడా కే డిక్రీజ్ అవుతుంది అని చెప్పి ఈ రెండు పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలండి, రైట్? సపోజ్ ఒక ఫ్యామిలీ యావరేజ్ 4 years బ్యాక్ సే 25 అంటే సేమ్ మెంబర్స్ ఉంటే ఈరోజు, అంటే సేమ్ మెంబర్స్ మారితే చెప్పలేమండి. సపోజ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉండారండి, 4 years బ్యాక్ దేర్ యావరేజ్ ఏజ్ 25 అనుకోండి, సేమ్ వైఫ్ అండ్ యావరేజ్ ఏజ్ టుడే ఎంత ఉంటుంది? +4, 29. సేమ్ మెంబర్స్ ఉంటాయి. నేను అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేను ఫ్యామిలీ అన్నాగానే 4 years బ్యాక్ 25 అంటే ఈరోజు 29 అంటే ఎప్పుడు 29 అవుతుంది? సేమ్ పీపుల్ ఉంటే. పీపుల్ మారితే చెప్పలేము మళ్ళీ. ఓకేనండి. ఈచ్ ఎలిమెంట్ ఈజ్ ఇంక్రీజింగ్ బై కే, ద యావరేజ్ విల్ ఇంక్రీజ్ బై కే, రైట్? సో ఈ రెండు పాయింట్స్ మీరు రాసుకోండి. దెన్ కంటిన్యూ చేద్దాం సెషన్. డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ టూ పీపుల్ రిమైన్ సేమ్. ఫస్ట్ పాయింట్, డిఫరెన్స్ సేమ్ ఉంటుంది. యావరేజ్ ఏజ్ ఇంక్రీజెస్ యాజ్ అ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఇఫ్ ద సేమ్ పీపుల్ కంటిన్యూ, రైట్? దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, రైట్, ప్లీజ్. ఈ రెండు పాయింట్స్ నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ద ఏజ్ ఆఫ్ ఎ పర్సన్ 10 years hence విల్ బి 3 times హిస్ ఏజ్ 10 years ago. ఫైండ్ హిస్ ప్రజెంట్ ఏజ్, రైట్? ఫస్ట్ మీరు ట్రై చేయండి, తర్వాత దీన్ని కంటిన్యూ చేయండి. చూడండి, ఈరోజు ఒక పర్సన్ టుడే, లెట్ us say you want his present age. Today his present age is suppose x. ఇప్పుడు రెండు ఇచ్చాడండి, 10 years hence అన్నాడు. అంటే అర్థమైంది ఆఫ్టర్ 10 years. ఆఫ్టర్ 10 years ఏమవుతుందండి? ఇప్పుడు ఈరోజు ఎక్స్ ఉంటే 10 years తర్వాత 10 years పెరుగుతాడు, x + 10 అవుతుంది. విల్ బి 3 times హిస్ ఏజ్ 10 years ago. 10 years ago ఏమవుతుంది? 10 years బ్యాక్ ఎక్స్
-10 అవుతుంది. అంతే కదా, 10 ఇయర్స్ బ్యాక్ 10 ఇయర్స్ తక్కువ ఉంటాడు x - 10. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఏమన్నాడు, 10 ఇయర్స్ హెన్స్ విల్ బి, 10 ఇయర్స్ హెన్స్ ఎంత, x + 10 విల్ బి అంటే ఈక్వల్ టు 3 టైమ్స్ ఏం దేనికి, ఈజ్ ఏజ్ 10 ఇయర్స్ అగో, 10 ఇయర్స్ అగో ఈజ్ ఏజ్ ఎంత ఉందండి, 10 ఇయర్స్ అగో ఎంత ఉంది, x - 10 ఉంది. అంతే, వన్ సింపుల్ ఈక్వేషన్, వన్ వేరియబుల్ వన్ ఈక్వేషన్ సాల్వ్ చేయొచ్చు కదండి. x + 10 ఈజ్ ఈక్వల్ టు 3x - 30. ఈ x ఇటు వస్తే ఏమవుతుంది, 3x - x 2x. ఈ -30 ఇటు వెళ్తే అంటే మైనస్ ఉంది కాబట్టి ఇటు వెళ్తే ప్లస్ అవుతుంది. 10 + 30 40, 220s అండి. ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు 20 అయింది. ఓకేనా, మీరు కావాలంటే చూడండి, ఇప్పుడు ఈరోజు 20 అంటే 10 ఇయర్స్ తర్వాత 30 అవుతాడు. ఈరోజు 20 అంటే 10 ఇయర్స్ బ్యాక్ ఎంత ఉన్నాడు, 10 ఉన్నాడు. 30 10 3 టైమ్సా కాదా, అవును, రైట్. నోట్ చేసుకోండి, తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. డన్, హోల్డ్ చేసి నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5 years ago the father's age was thrice his son's age. 10 years hence the father's age will be twice the son's age. Find the present age of the father. రైట్, చూడండి, ఫాదర్స్ ప్రజెంట్ ఏజ్ మనం ఎఫ్ అనుకుందాము, సన్స్ ప్రజెంట్ ఏజ్ ఎస్ అనుకుందాము. 5 years ago అంటే ఏమవుతారు, ఇఫ్ టుడే ఎఫ్ అండ్ ఎస్ అనుకుంటే, 5 years బ్యాక్ ఏమవుతారండి, ఫాదర్ 5 years తక్కువ ఉంటాడు కాబట్టి f - 5, సన్ 5 years తక్కువ ఉంటాడు కాబట్టి s - 5. ఇది ఒకటి 5 years ago గురించి చెప్పాడు కాబట్టి నేను జస్ట్ అడిగాను మిమ్మల్ని. ఇంకేమన్నాడండి, 10 years హెన్స్ అన్నాడు, అంటే 10 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు ఫాదర్ ఎఫ్ ఉంటే 10 years తర్వాత ఎంత ఉంటాడండి, మనం ఇంతకుముందు క్వశ్చన్లో కూడా చూసుకున్నాము, f + 10 ఉంటాడు. సన్ ఎస్ ఉంటే 10 years తర్వాత ఎంత ఉంటాడు, s + 10 ఉంటాడు. ఇప్పుడు ఏమన్నాడండి, 5 years ago the father was f - 5 was thrice his son, 3 times of this. అంటే ఈక్వేషన్ ఎట్లా రాస్తారండి, 5 years ago father was f - 5, was is will be అంటే ఈక్వల్ సింబల్, was thrice 3 times ఈ సన్స్ ఏజ్, ఎప్పుడు సన్ ఎంత ఉన్నాడు అప్పుడు, s - 5. చూడండి ఏమవుతుంది ఈక్వేషను, f - 5 ఈక్వల్స్ టు 3s - 15. ఈ -5 ఇటు వస్తే f ఈక్వల్స్ టు ఏమవుతుందండి, 3s, -5 ఇటు వస్తే +5 అవుతుంది. -15 + 5 ఎంత అవుతుందండి, -10. ఒక ఈక్వేషన్ వచ్చింది, రైట్. నెక్స్ట్ ఇంకేమన్నాడండి, 10 years hence the father's age will be, 10 years తర్వాత ఫాదర్ ఎంత ఉన్నాడు, f + 10 will be twice 2 times of the son is 10 years తర్వాత సన్ ఎంత ఉంటాడు, s + 10. ఇది ఇంకొక ఈక్వేషన్. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మీకు వస్తుంది. మీరు చూడండి, f ఈజ్ ఈక్వల్ టు 3s - 10 అని ఇచ్చాడు. దీన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చా, నేను ఏం చెప్పాను ఫస్ట్ వీడియోలో, సబ్స్టిట్యూషన్ మెథడ్ కానీ ఎలిమినేషన్ మెథడ్ కానీ చేయొచ్చు అని చెప్పాను. నేను ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. చేస్తే ఏమవుతుంది చూడండి, 3s - 10 + 10 ఈక్వల్స్ టు 2s + 20. రైట్, ఏమవుతుంది, -10 + 10 పోతుంది, s ఇటు వస్తే s ఈజ్ ఈక్వల్ టు 20. వన్స్ s ఈజ్ ఈక్వల్ టు 20, వాట్ ఈజ్ ఫాదర్ అండి, 3s - 10, 3 × 20, 60 - 10, దట్ ఈస్ ఫాదర్ ఈజ్ 50. మీకు ఫాదర్ కావాలా, సన్ కావాలా, ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద ఫాదర్. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద ఫాదర్ ఈజ్ 50. డన్ స్టూడెంట్స్, ఇట్లా మనము క్వశ్చన్ సాల్వ్ చేయాలన్నమాట. నోట్ చేసుకోండి, ఇంకో క్వశ్చన్ చూద్దాం. డన్, రైట్. ఇది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ద పేరెంట్స్ ఈజ్ 10 times ద ఏజ్ ఆఫ్ దేర్ సన్. ఈజ్ అంటే ప్రజెంట్లీ 10 times. ఆఫ్టర్ 2 years సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ద పేరెంట్స్ ఈజ్ 8 times ఆఫ్ సన్. ఇక్కడ ఆఫ్టర్ 2 years అండి. ఇక్కడ ఏం చెప్పలేదంటే ఈరోజు ప్రజెంట్ అని అర్థం. సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ద పేరెంట్స్ ఈజ్ 10 times ఆఫ్ ద ఏజ్ ఆఫ్ దేర్ సన్ అంటే ఈ రోజు అని. సపోజు సమ్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ ద పేరెంట్స్ నేను p అనుకుంటాను, సన్ ఏజ్ s అనుకుంటాను ఈ రోజు. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఏం రాయొచ్చు అండి, సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ద పేరెంట్స్ ఈజ్ 10 times ఆఫ్ దేర్ సన్ అంటే ఈరోజు ఫాదర్స్ పేరెంట్స్ ఏజ్ ఎన్ని టైమ్స్ అంటే సన్కి 10 times, 10s. ఇది ఒక ఈక్వేషన్. నెక్స్ట్ ఏమన్నాడండి, ఆఫ్టర్ 2 years. ఇప్పుడు ఆఫ్టర్ 2 years ఏమవుతుందండి, సన్ s ఉంటే ఆఫ్టర్ 2 years ఏమవుతాడు మీరు చెప్పండి, s + 2.
కానీ పేరెంట్స్ ఎంత అవుతారు అది ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ పేరెంట్స్ అన్నాను నేను, ఫాదర్ అనలేదు. ఫాదర్ అంటే ఫాదర్ 2 ఇయర్స్ పెరుగుతాడు కాబట్టి ఫాదర్ అయితే F+2 అంటాం. కానీ ఇక్కడ పేరెంట్స్ అంటే ఫాదరు మదర్ ఇద్దరు ఉంటారు. పేరెంట్స్ అంటే ఫాదర్ ఉంటారు, మదర్ ఉంటారు. ఇప్పుడు ఆఫ్టర్ 2 ఇయర్స్ ఫాదర్ ఏజ్ 2 ఇయర్స్ పెరుగుతుంది, మదర్ కూడా 2 ఇయర్స్ పెరుగుతుందంటే ఇప్పుడు పేరెంట్స్ ఏజ్ ఎంత పెరుగుతుంది? 2 పెరుగుతుందా, 4 పెరుగుతుందా? 4 పెరుగుతుంది. అది ఈ క్వశ్చన్లో ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఒక పేరెంట్స్ అన్నాను నేను, అంటే ఫాదరు మదరు, ప్రతి ఒక్కరి ఏజ్ 2 పెరుగుతుంది కాబట్టి వాళ్ళ సమ్ 4 పెరుగుతుంది. సో ఆఫ్టర్ 2 ఇయర్స్ సమ్ ఆఫ్ ద పేరెంట్స్ ఈజ్ నాట్ P+2, ఇట్ ఈస్ P+4. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది మనం మిస్టేక్ చేస్తాం ఎగ్జామ్లో, త్వరలో చేసేటప్పుడు, ఫాస్ట్లో చేసేటప్పుడు P+2 అని వేస్తాం అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఈజ్ 8 టైమ్స్ ఆఫ్ ద సన్. సన్ ఎంత అండి? S+2. మీకేం కావాలి? ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద సన్ కావాలి. ఇప్పుడు మీరు P = 10s ఉంది కదా, అది ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేయొచ్చా? చేస్తే ఏమవుతుందండి? 10s + 4 = 8s + 16. ఈ 8s ఇటు వస్తే ఏమవుతుంది? 10s - 8s 2s = 4 అటు పోతే 16 - 4 12 2 6. s = 6 అంటే అర్థమైంది? ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద సన్ ఈజ్ 6 అని. ఓకేనండి? ఈజీనా కాదా? సో ఇదే మీకు కీ. ఇది వస్తే మిగిలిన క్వశ్చన్ అంతా ఈజీనే. రైట్? నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ మీరు పేపర్ మీద పెట్టకుండా చెప్పాలి. చెప్తారా? చూడండి. ద యావరేజెస్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 5 persons నౌ ఈజ్ సేమ్ యాజ్ ఇట్ వాస్ 2 years ago, యాజ్ ద డాటర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ రీప్లేస్డ్ బై డాటర్ ఇన్ లా. ఫైండ్ ద డిఫరెన్స్ ఇన్ దేర్ ఏజెస్. చూడండి, సపోజ్ ఈ రీప్లేస్మెంట్ జరగలేదు అనుకోండి. డాటర్ వెళ్ళారంట, డాటర్ ఇన్ లా వచ్చారంట ఫ్యామిలీలోకి. కూతురు వెళ్ళి కోడలు వచ్చారని చెప్తున్నారు. అయితే ఇది కొద్దిసేపు పక్కన పెట్టండి. ఎంతమంది ఉన్నారు ఫ్యామిలీలో? 5 members ఉంటారు. 5 members 2 years ago to present if I take, మీరు రాయకుండా చెప్పాలి. 2 years ago చెప్తున్నాడు, ప్రజెంట్ చెప్తున్నాడు. యాక్చువల్గా అయితే యావరేజ్ ఎంత పెరుగుతుందండి? 2 పెరుగుతుంది కదా. ఎందుకు? ఈ సేమ్ పీపుల్ కంటిన్యూ అయితే అని చెప్తున్నాను. తర్వాత మనం ఈ రీప్లేస్మెంట్ గురించి వద్దాం. ఫ్యామిలీలో 5 people ఉన్నారు. సేమ్ 5 people కంటిన్యూ అయితే ప్రతి ఒక్కరు ఏజ్ 2 years పెరుగుతుంది. 2 సంవత్సరాల క్రితం నుంచి ఈ రోజుకి మీరు గమనిస్తే ప్రతి ఒక్కరు 2 years ఓల్డర్ అవుతారు. 5 members ఏజ్ ఎంత పెరుగుతుంది? ఇంతకుముందే చెప్పాం. ఫాదర్ అండ్ మదర్ అంటే ఒక్కొక్కరు 2 పెరుగుతున్నారు కాబట్టి 2 2s 4 అన్నాము. ఇక్కడ 5 members ఉన్నారు. ఎంత పెరగాలండి? 5 2s 10 పెరగాలి. ప్రతి మెంబరు 2 పెరుగుతారు కాబట్టి మొత్తము యావరేజ్ సమ్ వచ్చేసరికి ఏమో 10 పెరుగుతుంది. 5 members సమ్ 10 పెరిగిందంటే యావరేజ్ 2 పెరుగుతుంది. మనం ఇది గుర్తు చేసుకున్నాం. అవునా కాదా? అంటే సో సమ్ 10 పెరగాలి. కానీ సమ్ పెరగట్లేదు. ఎందుకు పెరగట్లేదు అంటే యావరేజ్ పెరగట్లేదు అన్నాడు. ఎందుకు? ఇక్కడ ఒక పర్సన్ చేంజ్ అయ్యాడు. సేమ్ పీపుల్ కంటిన్యూ అయితే నాకు యావరేజ్ 2 పెరుగుతుంది. ఎందుకు? 2 years గ్యాప్ వచ్చింది కాబట్టి. 5 ఉన్నారు, ఒక్కొక్కరు 2 పెరుగుతున్నారంటే 5 × 2 సమ్ 10 పెరగాలి. ఈ యావరేజ్ పెరగట్లేదు, సమ్ పెరగట్లేదు. ఎందుకు? ఒక పర్సన్ వెళ్ళారు, ఇంకొక పర్సన్ వచ్చారంటే ఈ చేంజ్ వల్ల నాకు ఈ సమ్ పెరగట్లేదు. అంటే అర్థమైంది? వీళ్ళిద్దరిలో డిఫరెన్స్ 10 years అని చెప్పొచ్చు. అంతే. ఓకేనండి? ఈక్వేషన్ చేసి చేయొచ్చు, బట్ ఈక్వేషన్ చేయకుండా చెప్పాలన్నమాట. రైట్? ఓకే. సో వాట్ ఈస్ ద ఆన్సర్ అండి? ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ ఈస్ 10 years. అట్లా మీరు చెప్పాలి. ఓకే. అదర్వైజ్ మీరు మళ్ళీ సమ్ యావరేజ్ X అనుకోండి, డాటర్ ఏజ్ Y అనుకోండి, అట్లా చేయొచ్చు, బట్ అది ఎక్కువ టైం పడుతుంది. రైట్? సో దిస్ ఈజ్ హౌ. ఇట్లా మీకు ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇస్తారండి. ఓకే. ఇంకా కొన్ని క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నప్పుడు చూద్దాం. రైట్? థ్యాంక్ యూ. ఇంకొక వీడియోలో కలుద్దాము. ఈలోపు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే sr.gorenla1@gmail.comకి మెయిల్ చేయండి. యూ కెన్ ఆల్సో రీచ్ మీ ఎట్ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్ @srgorentla. ఓకే. థ్యాంక్ యూ.